తులసి న్యూస్ కు స్వాగతం. శభాష్ మద్దిశెట్టి రజని. లింగసముద్రం మండలం జంగారెడ్డిపాలెం వాస్తవ్యులు మద్దిశెట్టి రజని ఎయిడ్స్ మరియు అనాథ బాల బాలికలకు 15,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను అందజేసి తన సేవాభావ గుణాన్ని చాటుకున్నారు. జంగారెడ్డిపాలెంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రజనీకి అనాథలకు సాయం చేయాలనే ఆలోచన కలిగి తన గ్రామంలో కొట్టే రవి, కదిరి వెంకటేష్, పిడుగు నాగరాజు, జొన్న సుజాతల సహకారంతో 15,000 రూపాయలు విలువగల బియ్యం, నిత్యావసర వస్తువులను సేకరించి బోగోలు మండలం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలోని అనాథలకు సహాయం అందజేశారు. ఆదరణ కేంద్రం నిర్వాహకులు భవానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రజనీ సేవాభావ గుణాన్ని అభినందిస్తున్నానని, ఇటువంటి సహాయ గుణం ఉన్నవాళ్లు సమాజానికి చాలా అవసరం అన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. మన ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి అనాథలందరినీ కూడా గుర్తుపెట్టుకొని లింగసముద్రం మండలం లింగసముద్రం వాస్తవ్యులైనటువంటి మద్దిశెట్టి రజనీ గారు మన ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి అందరినీ చూసి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో మనందరికీ అక్కడ రజనీ గారు ఎంతో పెద్ద మనసుతో ఆదరణ కేంద్రం వారికి బియ్యము, అలాగే సబ్బులు, పెసరపప్పు, తర్వాత గోధుమ పిండి, ఇంకా తినుబండారైనటువంటి వేరుశెనగ గుండలు, బిస్కెట్స్, స్వీట్స్, అలాగే నూనె డబ్బా, షాంపులు, తర్వాత గోధుమ పిండి, సోపులు, పౌడర్స్, చింతపండు, ఇట్లా అన్ని రకాల వస్తువులన్నీ కూడా పంపించారు. ఒక విషయం ఏంటంటే, అనురాధ, నీకు రజనీ తెలుసా? తెలీదా? నీ ఊరే రజనీ అంటే మద్దిశెట్టి రజనీ నీ క్లాస్మేట్ అంట, తెలుసా? ఆమె పంపించింది ఇవన్నీ. చూడండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసుతో, చిన్న వయసులో ఉన్నటువంటి రజని పెద్ద మనసుతో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి దాతల సహాయంతో మన ఆదరణ కేంద్రానికి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలని పంపించింది. దీనికి రజనీ గారికి సహాయం అందించిన వాళ్ళు కొట్టే రవి గారు, కదిరి వెంకటేష్ గారు, పిడుగు నాగరాజు గారు, అలాగే జొన్న సుజాత, వీళ్ళందరూ కలుసుకొని కలెక్ట్ చేసినటువంటి మనీతో ఇక్కడ ఉండేటువంటి అనాథలందరూ కూడా సహాయం చేశారు. ఇక్కడ రకరకాల వికలాంగులు, హెచ్ఐవి ఉండేవాళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళు, నిరుపేదలు అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా నేను ఉన్నాను అంటూ ఆమె చిరు సహాయాన్ని మనకు అందజేసినందుకు రజనీకి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. రజనీ గారు ఇంకా భవిష్యత్తులో ఆదరణ కేంద్రానికి చాలా పెద్ద సహాయాన్ని అందజేస్తానని చెప్పారు. వారికి, వాళ్ళ ఫ్రెండ్స్ కి, అలాగే వాళ్ళ క్లాస్మేట్స్ కి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున రజనీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.